అంటే ఒకటి అక్కడ టీడీపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్య అనేది ఒక అభిప్రాయం ఉంది. విజయమ్మ గారి వల్లే మొత్తం పరిస్థితి మారిపోద్దని నేను అనుకోను. ఆ పరిస్థితి ఉంటే అంటే అఫ్కోర్స్ సొంత జిల్లా కాబట్టి కొంత ప్రభావం కొద్దిగా ఉంటే ఉంటుందేమో చెప్పలేం కానీ, బట్ జగన్ గారిని చూస్తారు కానీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారిని పోగొట్టుకోలేరు కదా. విజయమ్మ గారు కూడా జగన్ గారికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాల, షర్మిలను గెలిపించమని అడిగారు. అది కూడా బహుశా ఆవిడ మీద అంత మేరకు ఒత్తిడి వచ్చి ఉంటుంది. సరే ఆ ఒక్క సీటుకే కదా అని అట్లా అడిగి ఉండొచ్చు. అడిగినంత మాత్రాన ఆమె చెప్పినంత మాత్రాన ఓటేస్తారని లేదు. ఎందుకంటే మనం చూసాం 2014లో విశాఖపట్నంలో ఆవిడ పోటీ చేస్తే ఆవిడే ఓడిపోయింది, 1,00,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. సో కేవలం పరిస్థితులు, సందర్భాలు, అక్కడ ఉన్నటువంటి ఘటనల ఆధారంగా ప్రజలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అంతే తప్ప విజయమ్మ గారు చెప్పారనో చెప్పలేదనో, షర్మిల గారు పోటీ చేస్తారనో పోటీ చేయట్లేదనో ఈ పరిణామాలేమీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. అయితే తెలుగుదేశం వాళ్ళందరూ కనుక షర్మిల గారికి ఓటేస్తే అని ఉపయోగం ఉంటుంది అనుకుంటే షర్మిల గారికి డిపాజిట్ రావచ్చు, తెలుగుదేశంకి డిపాజిట్ పోదు. అల్టిమేట్గా రిజల్ట్ అయితే ఒకటే, అవినాష్ గెలుస్తాడన్నదే జనరల్గా ఉన్నటువంటి అభిప్రాయం. అందుకు భిన్నంగా జరిగితేనే అది ఆశ్చర్యకరమైనటువంటి రిజల్ట్ అవుద్ది. షర్మిల గారు గెలుస్తారని బహుశా ఆవిడకి కూడా నమ్మకం ఉండకపోవచ్చు. బట్ డిపాజిట్ తెచ్చుకోగలిగితే అది గొప్ప విషయమే. ఎందుకని అప్పుడు ఏదో అప్పుడు తెలుగుదేశానికైనా డిపాజిట్ పోతుంది. సో ఈ రకంగా ఈ కుమ్మక్కు రాజకీయాలు ఎట్లా ఉంటాయి అనేది చూడాలి. ఉండొచ్చు కానీ వ్యతిరేకంగా ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు, అయిపోయి. అవును, కొడుకు ఇవ్వలేదని అంటే కొడుకునే వ్యతిరేకించలేదు కదా. ఆవిడ అడిగింది, ఆవిడ బాగా ఒత్తిడి చేసి ఉంటుంది, ఇచ్చుంటారు. అసలు అది ఇప్పుడు ఇష్యూయే కాదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అది ఇష్యూయే కాదు. జనం ప్రభావం ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. కొద్దిగా ఉన్నా కూడా దాని ఎఫెక్ట్ ఏమి అవినాష్ ఓడిపోయేంతగా ఉండవు.